మనందరికీ తెలిసిన నిజాలేంటో తెలుసా? మంచినీళ్ళు తాగితే ఆరోగ్యం వస్తుంది, కానీ డబ్బులు పెట్టి కొనుక్కొని మరీ మందు తాగుతాం. అదే ఫ్రూట్స్ తింటే మన ఆరోగ్యం బాగుంటుంది, మనం హెల్తీగా ఉంటాం. కానీ అవుట్ సైడ్ ఫుడ్ తింటాం, నూడిల్స్లని, సమోసాలని. నెమ్మదిగా వెళ్తే క్షేమంగా ఇంటికి చేరుకుంటాం, కానీ ఫాస్ట్గా వెళ్ళి స్వర్గానికి చేరుకుంటాం. ఒక్క నిమిషం వెయిట్ చేయలేరా? ట్రాఫిక్ లో కానీ ఎక్కడన్నా సరే వెయిట్ చేయలేం, త్వరగా వెళ్ళిపోలే, కంగారు. మనకు మాత్రమే పనులు ఉంటాయి. నిన్న జరిగిన లారీ బస్ యాక్సిడెంట్ కానీ, దానికి ముందు జరిగిన బస్ ఫైర్ యాక్సిడెంట్ కానీ దేనివల్ల జరిగింది? వేగం, స్పీడ్, దీనివల్లే జరిగింది. ఎవరో దీన్ని దృష్టిలో పెట్టుకోరు. రోడ్లు బాగాలేదు, అవి బాగాలేదు, ఇవి బాగాలేదు అని చెప్తూనే ఉంటారు. సరే పోనీ ఇవన్నీ పక్కన పెడితే మన శ్రీకాకుళంలో ఏం జరిగింది? భక్తులు ఎక్కువైపోయి ఆ తోపులాట్లో కొంతమంది మరణించారు. చివరికి దేవుడిని చూడడానికి కూడా మనం టైం ఫిక్స్ చేసుకుంటాం. ఆ టైంలో దేవుడి దర్శనం అయిపోయి ఇవన్నీ మళ్ళీ మనం పనిలోకి వెళ్ళిపోవాలి. సో దేవుడు మన దగ్గరకు వచ్చి వరాలు ఇచ్చేంత టైం కూడా దేవుడికి ఇవ్వం, అంత ఫాస్ట్గా అయిపోవాలి. ఎందుకంటే మనుషులకు చాలా టైం లేదు. పని 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 పని, జాబ్, బిజినెస్, ఫాస్ట్గా ఉండాలి. సడన్గా నువ్వు చచ్చిపోతే అదేమవుతుంది ఎవరికి తెలియదు. కాబట్టి జీవితంలో అతివేగం అత్యంత ప్రమాదకరం. దయచేసి మాట అందరూ గుర్తుపెట్టుకోండి. ఈ కొద్ది రోజుల్లో చాలా యాక్సిడెంట్లు జరిగి ఎంతో మంది అమాయక ప్రజలు చనిపోయారు. కాబట్టి 1 నిమిషం 2 నిమిషాలు, 1 రోజు 2 రోజులు లేట్ అయినా చచ్చిపోయేదేం లేదు. కాబట్టి అర్థం చేసుకోండి, అతివేగం అత్యంత ప్రమాదకరం. ముఖ్యంగా యూత్ కుర్రోళ్ళు, యూత్ చాలా స్పీడ్. అనవసరం 30-40 సంవత్సరాలు కూడా చూడకుండా జీవితాన్ని చనిపోతున్నారు. కాబట్టి దయచేసి అందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను.